వెల్కమ్ బ్యాక్ టు పుత్తడి బొమ్మలు ఛానల్. ఈరోజు నేను పిల్లలు బాగా ఇష్టపడే స్నాక్ ఐటమ్ పొటాటో నగ్గెట్స్ చేయబోతున్నానండి. వీటిని మనం రోజు ఇంట్లో వాడుకునే వస్తువులతోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఫస్ట్ మనం 3 పెద్ద బంగాళదుంపల్ని తీసుకొని మెత్తగా ఉడికించి మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ మనకి అవైలబుల్గా లేకపోతే అటుకుల్ని కూడా పౌడర్ లాగా చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మనం ముద్దలాగా చేసుకోవాలి. ఇందులోకి వాటర్ వేసుకోకూడదు. ఆల్రెడీ మనకి బంగాళదుంపలో ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం నగ్గెట్స్ లాగా చేసుకోవాలి. వీటిని రౌండ్ షేప్లో కానీ ట్రయాంగిల్ షేప్లో కానీ మనకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక కప్పులోకి మైదా పిండి తీసుకొని వాటర్ వేసుకొని ఈ నగ్గెట్స్ యొక్క బైండింగ్ కోసం ఇలా పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నగ్గెట్స్ని ఇలా మైదా పిండిలో పూర్తిగా డిప్ చేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ మొత్తం నగ్గెట్స్కి అప్లై అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల నగ్గెట్స్ యొక్క పై లేయర్ అనేది మనకి క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. ఇప్పుడు వీటిని బాగా కాగిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ నగ్గెట్స్ని ఎప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇలా 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి బాగా కుక్ అయిపోయి గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ పొటాటో నగ్గెట్స్ని మయోనీస్లో కానీ టమాటో కచప్లో కానీ తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.